విశాఖపట్నం రెడ్డి కంచరపాలెం జాతీయ రహదారి సమీపంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికంగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న ఆనందరెడ్డి శనివారం హైదరాబాద్ వెళ్లడంతో అతని తల్లి ఎల్లమ్మద వద్ద తన కుమారుడు కృష్ణకాంత్ రెడ్డిని ఉంచి వెళ్ళాడు. ఈ క్రమంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంటి వెనక తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వృద్ధురాల్ని, ఆమె మనవణ్ణి ప్లాస్టిక్ ట్యాగ్స్తో కట్టేసి 12 తులాల బంగారం, 3 లక్షల నగదు అపహరించి ఆనందరెడ్డి కారులోనే పరారయ్యారు నిందితులు. కందరిపాలెం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 1 గంట అయింది. ఎవరో అట్నుంచి తలుపు తోసినట్టు శబ్దం రాగానే నేను లేచి చూసినప్పటికీ ఇంట్లోనికి 2 మగ కుర్రాళ్ళు వచ్చారు. 20-22 సంవత్సరాలు ఉంటాయి. ఆ కుర్రాళ్ళు వచ్చారు. ఇద్దరు రాగానే నేను అని కేకలేసాను. కేకలేస్తే ఆ కేకలకు వచ్చి ఒకడు వచ్చి కళ్ళు మూసాడు. వాళ్ళు చూశానని కళ్ళు మూసాడు. ఒకడు వచ్చి రెండో వాడొచ్చి ఫ్లాష్ తీసుకొచ్చి ముఖం అంతా ఫ్లాష్ చూశారు. 2 చేతులవి 2 10 తులాల గాజులు తీసి ఉంగరం తీసుకున్నారు. చెవులు లాగేశారు. చెవులు లాగితే రాలేదు, మెళ్ళది లాగితే రాలేదు. అక్కమని శబ్దం వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను కట్ చేశారని. సుమారు 1 గంట సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఎల్ఐఎం గారి ఇంట్లోకి ప్రవేశించి ఆవిడకి చేతులతో కాళ్ళతో కట్టేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ ని తీసుకుని వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసిన XUV 500 వెహికల్ తీసుకెళ్లారని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ తీయించాము. తర్వాత క్లూస్ టీమ్ ఉంది. పై అధికారుల ఆదేశాల మీదకు మొత్తం సీసీ ఫుటేజ్ అవి చెక్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే కారు మన NID నుంచి గోపాలపట్నం అటుపక్క నుంచి వెళ్ళినట్టుగా మాకు తెలిసింది. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం.